ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత కొన్ని మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, వాటితో పాటు కొన్ని వెల్లుల్లి వేసేసి వేయించాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు వేసి వాటిని కూడా బాగా వేయించాలి. అన్నీ వేగిన తర్వాత కాస్త చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా పౌడర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా తునుకల్లాగా చేసి దీన్ని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయాలి. వాటితో పాటు కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి. అంతే, మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. థ్యాంక్ యూ ఫర్